రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళా సంఘాల సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మొదటి విడతలోనే 150 మండల సమాఖ్యలకు సంబంధించి 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు సంబంధించి 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు 77,220 రూపాయల చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. అయితే బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వబోతోంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్న ప్రభాకర్ ప్రారంభించబోతున్నారు. రైట్ మహిళా సంఘాల సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు 77,220 రూపాయల చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. అయితే బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించనున్నారు.